Yes. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోయిన 505 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు. జిల్లా ఎస్పీ నచ్చితే విశ్వనాథ్ ఐపీఎస్ ఈ మొబైళ్లను యాజమాన్యాలకు పంపిణీ చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధు మహేష్ పర్యవేక్షణలో ఫోన్ల ట్రేసింగ్ రికవరీ ప్రక్రియ చేపట్టినట్లుగా తెలిపారు. ఇక మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత బ్యాంక్ ఖాతాల లావాదేవీలు నిలిపివేయడం, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని ఎస్పీ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ ఎవరైతే లాస్ట్ అయింది విక్టిమ్స్కి, మన మీడియా మిత్రులకి నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేశాము. కడప జిల్లా సైబర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సైబర్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ గారు అండ్ ఆల్ కడప జిల్లా ఫోర్స్ ఒక ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కదా కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ ఆపరేషన్లో మనమే 505 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసాము. ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 505 ఫోన్స్ రిటర్న్ ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కానీ ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ఉద్దేశం అంటే కొంచెం ఈ మొబైల్ ఫోన్ సంబంధించి దొంగతనం లేకపోతే మిస్సింగ్ ఫోన్ సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేషనల్ ఐటమ్ అయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లేకపోతే ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని లింకింగ్ ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయాలి, సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. ఎంఎంఐఆర్ అల్లూరు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని మారుమూల కొండశిఖర గ్రామం దబ్బలపాడులో త్రాగునీటి సమస్యతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కేవలం 8 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ దశాబ్దాలుగా కలుషితమైన ఊట నీళ్లే వారి జీవనాధారంగా మారాయి. స్వచ్ఛమైన త్రాగునీరు అందక మహిళలు, పిల్లలు తీవ్ర కష్టాలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం వచ్చినప్పుడు 7 కిలోమీటర్లు డోలీలో మోసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక అప్పన్న దొరతో పాటుగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో ఏఐటీయూసీ ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఇక జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యలు ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. రానున్న 2029 ఎన్నికల్లో కార్మిక వర్గాల ప్రతినిధులను గెలిపించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 24 గంటలు ఏ విధంగా నిర్దేశించారు? 24 గంటల్లో 8 గంటలు పని చేయాలి, 24 గంటల్లో 8 గంటలు నిద్రపోవాలి, మరొక 8 గంటలు మిగిలి ఉన్నాయి. ఆ 8 గంటలు కుటుంబ వ్యవస్థ కోసం, సొంత పనుల కోసం, చుట్టపట్టాల కోసం, సామాజిక అవసరాల కోసం మరొక 8 గంటలు వివరించారు. ఈ 3 24 గంటల రోజు. ఇది ఒంటరిగా బయటికి పోయి ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో, పని ప్రదేశాల్లో అనేకమైనటువంటి పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేయగా రవాణాకు సిద్ధంగా ఉన్న 420 లీటర్ల నాటుసారా, 50 కిలోల అమోనియాను స్వాధీనం చేసుకున్నారు. వ్యవహారానికి సంబంధించి యువకుడిని అరెస్ట్ చేసి ఒడిశా ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. సరిహద్దులో నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలపై కఠిన నిఘా కొనసాగుతుందని సమాచారం ఉంటే 6302936599 కు ఫిర్యాదు చేయాలని అధికారులను కోరారు.
వీడియో తీసాను. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని గొల్లల తాళ్ల వలసలో సర్వే నంబర్ 162 గెడ్డవాగు భూములపై నిరుపేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. జాతీయ రహదారి విస్తరణలో 10 ఏళ్ల క్రితం ఇళ్లు కోల్పోయిన 35 కుటుంబాలు ఇప్పటికీ శాశ్వత గృహవసతి లేక ఇబ్బందులు పడుతున్నాయి. గెడ్డవాగుల నిర్మాణాల నిషేధం ఉన్నప్పటికీ అదే భూమిలో ప్రభుత్వ పాఠశాల 2 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ బాధితులు ప్రశ్నించారు. తమకు కూడా అక్కడే స్థలం కేటాయించాలని, లేదంటే 3 సెంట్ల పథకం కింద న్యాయం చేయాలంటూ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఓన్లీ హైవేకి పోయిన వాళ్ళు మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే సొంతమే సార్. ఆ డబ్బులు ఏమి ఇవ్వలేదండి, ఎంతో ఇవ్వలేదు. ఆ ఇచ్చినవంతా 20,000 10,000 పాకలు కదండి. 20,000 10,000 ఆ పాకల్లో నుండి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అంత ఇచ్చారు. అంతకని ఎక్కువ ఏమి ఇవ్వలేదు. 20,000 కన్నా ఎక్కడ దాటలేదు. అప్పుడు అడిగాం సార్, మేము ఇప్పిస్తాం. ప్రతి నాయకులు ఇప్పుడు చెప్తున్నాను సార్, ప్రతి నాయకులు మేము ఓట్లు గెలిచిన తర్వాత ఇస్తామన్నారు. ఎవరు ఇవ్వలేదు. జనాయకులు వస్తారు, ఇచ్చేస్తాం. ఈ దేశం వస్తుంది, ఆ దేశం వస్తుంది, అందరూ ఇస్తామని వాళ్ళే. కానీ మీకు మీ గురించే మాట్లాడుతున్నాం, మీ గురించే పోరాడుతున్నాం అంటున్నారు. ఎక్కడ పోరాడారు? కృష్ణా జిల్లా గుడివాడలో టీ స్టాల్లో రాత్రి వేళ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై 1 టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా సీఐ కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్లు, జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా ఈ సీజన్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. బెట్టింగ్లు మొదట సరదాగా అనిపించినా చివరకు అప్పులు, కుటుంబ సమస్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసులు ఉన్నవారు మళ్లీ పట్టుబడితే జైలుకి పంపిస్తామని ప్రజలు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. 110 కేసులు రాసుకుని సరిపోతుంది. 110 కేసులు పేకాట కేసులు, 9 కేసులు కోడిపందాల కేసులు. 241 మంది మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. బైండ్ అవుట్స్ ఎంతమంది? దీంట్లో మీ యొక్క పాత్రికేయ మిత్రుల సహకారం ఖచ్చితంగా అవసరాన్ని భావించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సమాజ స్థాపనకై మంచి సమాజం, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మేము పత్రికలు, మేము ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మా పోలీస్ శాఖలు కోరుకుంటున్నాము. చాలామందికి ఇవి ఒక నేరాలని, వీటి వలన ప్రజలు నష్టపోతారని, ఇవి ఆడడం వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మనలో చాలామంది ఇటువంటి మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. రీసెంట్గా కూడా కొన్ని కేసులు అటువంటివి జరిగినాయి. ఈరోజు కూడా ఒక ఆటో డ్రైవరు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా మేము చెప్పేది, దయచేసి ప్రజలెవరూ కూడా వీటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని మీ యొక్క పత్రికల ద్వారా ప్రజలందరికీ కింద స్థాయి వరకు. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామ రహదారిపై ఓఎస్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, కార్మికులు, గ్రామస్తుల దాహర్తిని తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు శివదళాయి ప్రారంభించారు. తొలి రోజే సుమారు 1,500 మందికి పైగా ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు ఈ సేవను వినియోగించుకుని నిర్వాహకులను అభినందించారు. అవసరమైన వారికి సాయం చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. సమాజ్ పార్టీ అలా కాదు. ఎందుకంటే దీంట్లో ఉన్న భారత రాజ్యాంగ సిద్ధాంతం మన అజెండా, పార్టీ అజెండా కూడా బహుజన్ సమాజ్ పార్టీ అజెండా భారత రాజ్యాంగం మాత్రమే. అదే భారత రాజ్యాంగాన్ని మా మొదటి ప్రధానమంత్రి ఒక 2 పేజీలు పూర్తి చేస్తే 4 పేజీలు ఇంకొక ప్రధానమంత్రి పూర్తి చేయరు కదా, చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు చేయరమ్మా. మనం చదువుకుంటే ప్రశ్నిస్తాం, నువ్వు బలంగా ఉంటే పోరాడతాం కదా. ఈ 2 కూడా మనకి చేసి మొత్తం అంతా ఎస్సీ బీటీ మైనారిటీ మొత్తం అంతా 0 చేయాలి. ఇదే వీళ్ళు ఈ మూలం ఉంది, 2 మూలం ఉంటుంది. మనకు ఫస్ట్ ఏంటి?
రామాయంపేట మండలంలో అక్రమ ఇసుక డంపులపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ వేలంలో 8 మంది పాల్గొనగా 1,06,500కి మద్దూరి సునీల్ ఇసుకను కైవసం చేసుకున్నారు. కొనుగోలు చేసిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పనులకే వినియోగించాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసినా రవాణా చేసినా శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 1926 రూపాయలు చొప్పున 18 ట్రాక్టర్లకు కలిపి 34,668 రూపాయలు సర్కారు వారు నిర్వహించడం జరిగినది. ఇటు విషయంలో దీనికి ఎవరైనా కానీ దీనికి అధికంగా పాడుకోవాల్సిన వారు ఉంటే ఆసక్తి కలిగి చెప్పి దీనికి ఒక వేలం పాట పాడుకోగలరని చెప్పి కోరడమైనది. 38 రూపాయలు 37 తహసీల్దార్ రామాయంకు రీసెంట్గా మనకు ఇల్లీగల్ శాండ్ అనేది ఐడెంటిఫై చేసి ఇవాళ ఆక్షన్ అనేది చేయడం జరిగింది. 18 శాండ్ డంప్స్ టోటల్గా సీజ్ చేసి ఆక్షన్ చేస్తున్నాము. దీంట్లో 8 మెంబర్స్ బిడ్డర్స్ 1,06,500కి ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్కి 1,06,500కి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఇసుకని గవర్నమెంట్ వర్క్స్ అండ్ ఇందిరమ్మ ఇండ్లకు ఉపయోగించాలని చెప్పేసి తెలిపనైనది. మోరోవర్ ఏంటంటే ఎక్కడైనా సరే రామాయంపేట అర్బన్ అండ్ రూరల్లో ఇల్లీగల్ శాండ్ డంప్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదు. ఒకవేళ అట్లా ఉంటే కనుక వాలంటరీగా ఎవరైనా ఇంటిమేషన్ చేయొచ్చు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో భూ వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైకోర్టు న్యాయవాది ముఖిం పరామర్శించారు. ఇక 1 నుంచి 220 సర్వే నంబర్లలోని 1,263 ఎకరాల భూముల వివాదంలో నిర్దోషి రైతులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కోర్టులో ఉన్న కేసులకు తుది తీర్పు వచ్చే వరకు హైడ్రా రెవెన్యూ అధికారులు సంయమనం పాటించాలన్నారు. కోర్టు పరిధిలో లేని భూముల రైతులను వేధించవద్దని, భూ వివాదాల పరిష్కారానికి హైడ్రా పరిధిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రైతుల హక్కులను కలిగించేతే సహించమని హెచ్చరించారు. లో కానీ సింగిల్ చేతి దగ్గర రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా మేము ఆర్గ్యుమెంట్ చెప్తాము. డెఫినెట్గా మా పట్ట భూములండి, మా పట్ట కాదని గవర్నమెంట్ అని ఎక్కడ రికార్డులలో లేదు, పహానీలలో లేదు, ప్రైవేట్ ల్యాండ్స్లలో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నువ్వు ఏమైనా చేసుకో. పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1,200 ఎకరాలకు పై ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని. నిర్మల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇక ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం చివరి దశలో ఉన్న అత్యవసర వైద్య సేవల విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. శస్త్రచికిత్స గదులు, డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, గైనిక్ విభాగం, ఫైర్ సేఫ్టీ తదితర విభాగాలను తనిఖీ చేశారు. బ్లడ్ బ్యాంక్ రికార్డులను కూడా పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఇక్కడ 9 years నుంచి చేస్తున్నాను. 9 years మైన్స్ లో చేసిన ఇప్పుడు రెగ్యులర్ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రగ్ స్టోర్ రూమ్ లో మేడం ఇది పార్టీషన్ పెట్టేసి డ్రగ్ స్టోర్ అక్కడ మెయింటైన్ చేస్తాం మేడం. స్టాఫ్ నర్స్ మేడం సార్ ఇక్కడ
వాళ్ళు ఎంట్రీ చేసుకొని మేడం ఇక్కడ బ్లడ్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తారు మేడం, టీఆర్ పంపిస్తారు. ఇదే రూమ్లో తీసుకుంటారు. పక్క రూమ్లో పేషెంట్ వెయిటింగ్ రూమ్. Here all three are free. Yes, sir. Supply staff pending now. Khan Apur and Mumbai. लॉबी भी अच्छा है मैडम, 6-7 वार्ड कवर होते हैं. ये एक्चुअली ये वाईएसआर में शिफ्ट करने का था. हाँ. तो वाईग्रेड Only for TGN. కొడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మెథడిస్ట్ హై స్కూల్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న ఈశ్వర్ ఈతకు వెళ్లి బావిలో పడి మృతి చెందాడు. చాలా సేపటికి బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వగా పోలీసులు అధికారులు గ్రామస్తులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీరు అధికంగా ఉండడంతో ఆచూకీ కోసం గంటల తరబడి శ్రమించారు. ఇక 4 మోటార్ పంపులతో నీటిని తొలగించి అర్ధరాత్రి 1:40 గంటలకు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు మృతుని కుటుంబీకులకు హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తెలంగాణ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ TGILPకు ఎంపికైంది. కేంద్ర నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ పథకం ద్వారా గట్టు మండలంలోని 15 వెనుకబడిన గ్రామాల పేద కుటుంబాలకు ఆర్థిక సామాజిక చేయూతను అందించనున్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వివరాల ప్రకారం SCRP ఆధ్వర్యంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు కోఆర్డినేటర్లు నియమించి కుటుంబాల అవసరాలు, జీవనోపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల అర్హతలపై సర్వే చేస్తారు. 5 ఏళ్ల పాటు శిక్షణ, రుణాలు, ప్రోత్సాహకాలు, ఆర్థిక అవగాహనతో గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి చేయనున్నారు. అందరికీ నమస్కారం. గట్టు మండలం ఆస్పిరేషన్ బ్లాక్ గా ఎంపిక అవడం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క కోఆర్డినేషన్తో ఇప్పుడు తెలంగాణ లైవ్లీహుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ అనేది మనం గట్టు బ్లాక్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గట్టు మండలంలో 15 పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విలేజెస్ని ఈ ప్రక్రియలో మనము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 15 విలేజెస్ కూడా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ని మనము అలాట్ చేసుకుంటూ, సో ఉన్న ప్రతి ఊరిలో కూడా నిరుపేదలు ఎవరున్నారు, వారికి బేసిక్ కమ్యూనిటీస్ ఏం కావాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏమైనా ఉంటే చేయాలి, ఎంటర్టైన్మెంట్ రైట్స్ ప్రకారం ఏమైనా చేయాలి, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఎలిజిబుల్ ఉన్నారు, ఏమేమి రావచ్చు అనేది కూడా ఇలా ఒక 4-5 స్టెప్స్ బేసిస్ మీద వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి 25 ఫ్యామిలీస్కి కూడా లోకల్ లెవెల్ కూడా ఒక కోఆర్డినేటర్ కూడా మనం ఎంపిక చేసి వారికి కూడా ఈ 2 years పాటు ఈ లోకల్ కోఆర్డినేటర్ కూడా సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వారి ద్వారా ప్రతి మంత్ కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి కూడా మనము ఈ ఫ్యామిలీస్ని మనము హ్యాండిల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి మండల ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయితే నిరుపేదలు ఆ పేద సైకిల్లో నిర్మూలన నుంచి బయటికి రావాలని అండ్ వారి యొక్క జీవితాలు ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో బేసిక్ నీడ్స్ కానీ, ఫైనాన్షియల్ నీడ్స్ కానీ, సోషల్ నీడ్స్ కానీ, వెల్బీయింగ్ నీడ్స్ కానీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా వారికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం. మార్కాపురం జిల్లా కనిగిరిలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, జై వాసవి నినాదాల మధ్య వైభవంగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆదివాసీ మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన రకరకాల పూలమాలలతో అమ్మవారిని అలంకరించారు. సాయంత్రం మహిళల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన గౌరవ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు దేవకి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు, దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా చేపట్టారు.
प्रतिष्ठिते सर्वं तन्मेन कृतमूर्तिके तया तेन पापेन गच्छामि परमां गतिम् ज्ञानस्य विक्षेपदामनशूलं बालैस्तनपसाच्छिनते तरसिंहस्समुद्रत्यगतकुम्भान्तरे स्थितः बाहुयुद्धेन युयुधे तेनोच्चैस्त्रिदशारिणा युद्धमानौ ततस्तो दुस्मान्नागाम्नहिं गतौ युयुधादेन सम्भ्रमः नन्दपुष्टतलैश्चे विकरालश्च निपातितः देवी क्रुद्धावितापातिहारेण విజయనగరం జిల్లా రాజాంపట్నంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు వరమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి సంప్రదించవచ్చన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. దేశాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకే ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి మూడవసారి కూడా మద్దతిచ్చారన్నారు. భవిష్యత్తులో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మా జిల్లా అధ్యక్షులు గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం, మీ అందరూ కూడా రావడం చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం అనేది మీకు తెలుసు. మొన్ననే ఏప్రిల్ 6వ తారీఖున 47వ ఆవిర్భావ దినం జరుపుకున్నాం. అంచెలంచెలుగా ఒక 2 పార్లమెంట్ స్థానాలతో మొదలై ఈరోజు 3వసారి కూడా కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది. ఇదంతా కూడా ప్రజల అభిమానం, మీ అందరి సహకారం. ఈ కార్యక్రమం మోడీ గారు ప్రధానమంత్రిగా మన దేశ పరువు మర్యాదల్ని విశిష్టమైన స్థానంలో ఉంచి దేశ గౌరవాన్ని కాపాడుతూ మనందరికీ గౌరవంగా ఆపాదిస్తున్నారు. అటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి దేశానికి సారథి వహించడం, మిగతా శ్రేణులంతా ఆయన వెన్నంటి ఉండడం, మాలాంటి కార్యకర్తలు అంతా కూడా పార్టీకి అవిరళంగా కృషి చేయడం మీ అందరి సహకారంతో జరుగుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కారు అదుపు తప్పి హోటల్ వైపు దూసుకువెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోని ఈగల్ బిర్యానీ హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఓ ఈవెంట్ నుంచి వస్తున్న యువత మద్యం మత్తులో వేగంగా కారు నుండి నడిపి హోటల్ వైపు దూసుకొచ్చారు. అయితే హోటల్ ముందు ఉన్న భారీ ఇనుప కటౌట్ నుండి కొట్టడంతో కారు అక్కడే ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా కటౌట్ పూర్తిగా విరిగిపోయింది. ఉదయం సమయం కావడంతో జనసంచారం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పోలీసులు యువతను స్టేషన్కి తరలించారు. చచ్చిపోయేది మున్సిపాలిటీ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తాళ్లవలసలో బహుజన సమాజ్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. బీఎస్పీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ బాబు, జగజీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై భీమ్, జై జై భీమ్ నినాదాలతో సభ ప్రాంగణం మారబోగింది. ఇక భీమిలి నియోజకవర్గంలో బీఎస్పీని మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ ప్రజా సమస్యలపై గళం విప్పి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి. అన్నిట్లోనూ ఇంచుమించు క్రీడా ప్రాంగణాలు అంటే ప్లే గ్రౌండ్లు మాత్రం ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ కూడా మరొకసారి వెరిఫై చేస్తున్నాం. అంటే కొంతమంది వాళ్ళు రెంట్కి తీసుకుని చూపించున్నారు కనుక మరొకసారి మేము వెరిఫై చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అన్ని పక్కాగా ప్రైవేటు గవర్నమెంట్ పాఠశాలల్లోనూ అన్నింటిలోనూ పక్కాగా ఏర్పాట్లన్నీ ఉండేలాగా చూసుకోవడానికి మా పై అధికారులు ఇచ్చిన నామ్స్ ప్రకారం మేము పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ కోసం 1వ తరగతిలో ప్రవేశాలకి ఫస్ట్ ఫేజ్లో 282 మంది పిల్లలకి అలాట్ చేయడం జరిగింది. వాటిని స్కూల్ టీచర్స్ ప్రతి స్కూల్కి స్కూల్ వైజు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.
చేశారు.